ఎవరి కూతుర్నైనా మనిషిని చూస్తే నేరం చేశారో లేదో చెప్పగలం. ఓకే బాయ్. ఆ అమ్మాయి ఎవరు? ఓ పరిచయం లేదు కదా, రా పరిచయం చేస్తాను. నీలిమా ఏమే రాణి, నేను చెప్పలా వీళ్ళనైనా లాకప్లో హత్య చేశారు. ఆ నేరం మీదే నాన్నని చిన్నని అరెస్ట్ చేశారు. ఓ ఈవిడేనా? నమస్తే. నమస్తే. ఈవిడ ఈయన కాబోయే భార్యని. ఇదిగోండి సార్ మిట్టి, ఏమండి పంపించండి మీకు స్ట్రాంగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్ మిట్టి. పెట్టు సార్ ఒక 50 రూపాయలు అంటే ఇవ్వండి సార్. చాకు మీ చెత్త మొన్న కదా బాకీ ఇచ్చేసాను. ఇవ్వండి సార్ చెప్తాను. దేనికిరా? ఇవ్వండి సార్. ఏంటి పారిపోతున్నానండి? ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? తల్లండి సార్, ఉండండి. ఏంటో. ఏమండి ఎస్ఐ గారు, ఎస్ఐ గారు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు? రాత్రి నైట్ డ్యూటీయా? నేను నిద్రపోతున్నా అనుకున్నావా? లేదురా, కళ్ళకి రెస్ట్ ఇచ్చి మెదడుకి పదును పెడుతున్నాను. అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయింది అని ఆలోచిస్తున్నాను. అవునేంటిలా వచ్చా? ఏం లేదు సార్, చొక్కాకు జేబు లేదు. ఈ 50 రూపాయలు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు సార్. సార్ ఈ 50 రూపాయలు మీ దగ్గర నుంచి ఒక 20 రూపాయలు అంటే ఇవ్వండి సార్. నీ దుంపదగా, నీతో పెద్ద గొడవరా నాకు. ఇదిగో ఉంచు. థ్యాంక్ యూ సార్. ఏమండే, అరే ఇక్కడే మర్చిపోయానా, మీకు షుగర్ సరిపోయింది కదండి? సరిపోయింది. ఇదిగోండి సార్ మిట్టి. ఇదిగోండి సార్ మిట్టి, మీ కొరకనే షుగర్ తక్కువ వేసి తెచ్చా. సార్ ఈ 20తో కూడా పని లేదు, ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్. నీ దుంపదగా, మొత్తం 70 రూపాయలు ఉన్నాయి సార్ మీ దగ్గర. నువ్వు నాకు ఇచ్చింది 50 కదరా? అది ఇంతకు ముందు సార్, ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. అవును, మొత్తం 70 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అందులో 20 నాది కదయ్యా. అది కాదు సార్, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను? 50. ఇప్పుడు ఎంత ఇచ్చాను? 20. మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. మరి అందులో 20 నాది కదరా? అది కాదు సార్, కంగారు పడకండి. ఇప్పుడు ఎంత ఇచ్చాను? 20 ఇచ్చావు. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను? 50. మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. 20 నాదిగా. ఏం చదివారు సార్ మీరు? ఒకటే కంగారు. రైటర్ గారు ఒకసారి ఇలా రండి. ఒకటే కంగారు పడిపోతున్నారు సార్. మీరు ఒకసారి ఇలా చెప్పండి సార్. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్? ముందు 50 ఇచ్చాడు. విన్నారు కదా సార్. ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్? 20. విన్నారు కదా సార్. మొత్తం కలిపి ఎంత సార్? 70. విన్నారు కదా సార్. మొత్తం 70 రూపాయలు. మరి అవును సార్, 50, 20, 70 కదా. 70 ఇచ్చేయండి సార్. 50, 20, 70. అవును సార్, 50, 20, 70 కదా సార్. 50, 20, 70 అందులో 20 నాది కదా. అబ్బా 50, 20, 70 కదా సార్. అసహ్యంగా ఉంటుంది మన డిపార్ట్మెంట్. ఇచ్చేయండి చెప్తాను. నేను ఇచ్చారు కదా. 50, 20, 70 కదా సార్. ఇచ్చేయండి. ఇచ్చారు కదా. ఇచ్చేయండి చెప్తాను. మీరు కొట్లాడుకుంటారా సార్? ఇదేం బాగోలేదండి. నా 70 ఆ 70 ఇలా పడేయండి. ఇస్తాను. ఏంటి 50, 20, 70 అంటాడు మాకు తెలీదా? ఇదిగో 70. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ మీకు? 50. ఇదిగోండి 50. ఆ తర్వాత ఎంత ఇచ్చాను సార్? 20. ఇదిగోండి 20. మొత్తం కలిపి ఎంత సార్? 70. 70 రూపాయలు. మరి రే రా చెప్తాను. నా 50 నాకు. ఏంటి 50 రూపాయలు? అవునా, ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ ఇస్తానని. మీరు నాకు ఇవ్వడం ఏంటి? ఇప్పుడే ఇస్తానని తీసుకున్నావు కదా సార్. నేను కదా సార్ మీకు 50 ఇచ్చాను. అవును. మరి ఈయన ఇచ్చాడు ఏంటి? నా దగ్గర తీసుకున్నావు కదా. చూసారా సార్, మీ ముందు అబద్ధం ఆడేస్తున్నాడు. చూసారా సార్? వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో చెప్తా. అదేంటి సార్, వాడు నా దగ్గర 50 తెలుసుకున్నా సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడక. నేను ఎంత ఇచ్చాను రా? మీరు 20 ఇచ్చారు, ఇప్పుడు నేను 50 ఇచ్చాను సార్. నువ్వు ఎంత ఇచ్చావా? మీరు 50 ఇచ్చాను సార్. నేను 20 ఇచ్చాను కదా. నేను 50 ఇచ్చానంటే నువ్వు 50 ఇచ్చావా? అయితే కూర్చో. నా 50 పోయి నేను ఏడుస్తుంటే. కూర్చో. వీడు 50 ఇచ్చాడంట, మనం ఇచ్చింది 20 కదా. పెద్దోడా, ఈ బట్టల్లో మన చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా? అవునరా, ఎక్కడికి వెళ్ళినా జనం వెంటబడి తరుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంట? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందరా? ఎలాగైనా సరే మనం ఈ జైలు బట్టలు వదిలేయాలి. నాకు ఆలోచన వచ్చిందిరా. ఓ పని చేస్తే. ఏమిటది? హనుమా స్వామి, ఎలా ఉన్నదిరా మనకి గెటప్? బ్రహ్మాండంగా సెటప్ అయిపోయింది స్వామి. నాటి లవకుశ నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే. ఈ దేశంలో రామునికి తిరుగులేదురా. వెళదాం. ఏంటి గురు డ్రామా ఎక్కడ? పందలపాకలో కానీ 2 టీ కొట్టు. 2 టీ. కాను కలందించలే
తాగరా చిన్నాడా. ఏంటి తాగేది? ఇక్కడ మూతి కవర్ అయి ఉంది, పీకి బారేసి తర్వాత పెట్టుకుంటా. అలా కానీ బాస్ చెప్పిన మనుషులా లేరా వాళ్ళిద్దరు? అలాగే ఉన్నారు. పెద్దడా కుక్క నా మూతి ఎత్తుకుపోతుందిరా. వారిని. ఒరే చిన్నడా, చూడు, ఎవరో ఇద్దరు మన వైపే వస్తున్నట్టున్నారు. అవునరా, మారు వేషంలో ఉన్న సీడీలు కాదు కదా. ఆ? అయితే పద. అదా అమ్మయ్యా. ఎవరు మీరు? మేము పోలీసులు అండి. కాదండి, మొన్న పోలీసులు నిన్న ఖైదీలు అండి. ఇవాళ రామాంజనేయులు. అదే. ఓ, జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందర్రావులు మీరేనా? అవునండి. మీకోసమే వెతుకుతున్నా. ఎందుకండి? మీ ప్రాణాలు తీయడానికి. మేమేం చేశామండి? మా బాపినేడు గారికి అపకారం చేశారు, అందుకు కదలకండి. విజయ్ బాబు, చెప్పండి. తెలీదా? చెప్పండి. బాబినయ్య సార్,
నేను సార్ రైటర్ మాట్లాడుతున్నాను. మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్. వాళ్ళు మన బయలుదేరి సంగతి అంతా. చెప్పు, ఆపేసావే? మిగతాది కూడా చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను చెప్పడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి? నాకేం తెలియదు సార్. ఆగండి, నన్ను కొట్టడానికి వీల్లేదు. నేను డ్యూటీలో ఉన్న పోలీసుని. ఛీ, కుక్క! నిన్ను కుక్క అని పిలిస్తే విశ్వాసంతో పనిచేసే మన పోలీస్ కుక్కలు కూడా అవమానం. ఆ పోలీస్ కప్తి సార్ కొట్టండి సార్, నన్ను కొట్టండి సార్. చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్, ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను సార్. అంతే సార్, వాళ్ళు మాత్రం నిరపరాధులు. నేనే డబ్బు కోసం కక్కుర్తుపడి ఈ పని చేశాను సార్. సార్, విత్ దిస్ స్టేట్మెంట్ ఐ థింక్ ఐ కెన్ టేక్ యాక్షన్. మిస్టర్ విజయ్, ఇతని సాక్ష్యంతో మనం ఆ బాపుని అరెస్ట్ చేయలేం. మనమే ఇతని చేత అబద్ధం చెప్పించామని అతని కేసు రివర్స్ చేయొచ్చు. ముందు ఆ భైరవుడిని అరెస్ట్ చేయి. వాడి సాక్ష్యంతో నీ వాడు నిర్దోషులు నిరూపించుకో. నీకు కావాల్సిన అన్ని పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భైరవుడు ఎక్కడ? భైరవుడా? వాడెవడు? చూడు కన్నా, నువ్వెప్పుడొచ్చినా ఓటర్ లిస్టు చూసొచ్చి అడుగుతున్నట్టు వాడెక్కడా వీడెక్కడా అని అడుగుతుంటావు. అవును, లోపలికొచ్చే ముందు తలుపు కొట్టి రావాలనే కనీస ధర్మమైనా తెలీదా? మిస్టర్ బాపినేడు, కిందటి సార్లా ఈసారి తప్పించుకోలేవు. వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఓం నమ శివాయ. అయినా వాడేం చేశాడు అసలు? వాడేం చేశాడని అడగద్దు. వాడి చేత నువ్వేం చేయించావో అడుగు, చెప్తాను. లాకప్ లో రవిని మర్డర్ చేయించింది నువ్వు, చేసిన వాడు భైరవుడు. అబ్బో అబ్బో, హ, ఇతను చాలా విషయాలు ఊహించుకుంటున్నాడు. ఇది ఊహ కాదు, పచ్చి నిజం. రోటరీ క్లబ్ మీటింగ్ లో నీకు బాడీ గార్డ్ గా నిలబడింది ఆ భైరవుడు. ఇదిగో భైరవుడు ఫోటో. ఈ భైరవుడా? హహ, వీడు నా దగ్గర పని మానేసి 2 రోజులైంది. నువ్వెలాగో వెతుకుతున్నావు కాబట్టి వాడెక్కడున్నాడో కనిపెట్టి నాకు కూడా కబురు చెయ్యి. వాడితో నాకు చాలా పని ఉంది. వేధవా, నా టూత్ బ్రష్ ఎక్కడో పెట్టాడు, కనుక్కోవాలి. డోంట్ బి సిలీ మిస్టర్ బాపినీడు. భైరవుడు నాకు దొరికాక నీకు టూత్ బ్రష్ అవసరమే ఉండదు. ఎందుకంటే ఇవేవి నీకు ఉండవు కనుక. వస్తా. వీడు కూడా పెద్దల్లో కలిసే రోజు దగ్గరకొచ్చింది. అబ్బా, ఎన్నాళ్ళైందిరా? ఏమిటమ్మా ఈ హడావుడి? విషయం నాకు తెలిసిందా? తెలిసింది. మీ ఇద్దరు ఈ స్థితికి రావడానికి కారణం ఆ భైరవుడు. అంటే ఆ రోజు మన ఇద్దరం వ్యాన్ ఎక్కినప్పుడు చంపబోయాడు. ఓ వాడా? అవును, రైటర్ సహాయంతో లాకప్ లో ఉన్న రవిని చంపింది వాడే. మై గాడ్. చూడండి, ఆ భైరవుడు ఎక్కడున్నాడో పట్టుకుంటేనే నిజం బయటపడుతుంది. మరి ఈ విషయం విజయ్కి తెలుసమ్మా? తెలుసు. అతను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఈ క్షణం నుంచి మీరు కూడా ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అట్టగనమ్మా.
ఏంటంటే అమ్మా ఇక ఆలస్యం చేయకూడదు. భైరవుడు ఈ గదిలో ఉన్నాడని విజయ్కి ఫోన్ చేసి చెప్తాం. హలో. రే నువ్వెప్పుడు వచ్చావురా? నీకోసం ఫోన్ చేయడానికే ట్రై చేస్తున్నాం. నేనెప్పుడు మీ వెనకాలే తిరుగుతున్నాను. మీరు జైలు నుంచి తప్పించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నా కళ్ళ ముందు నుంచి మీరు తప్పించుకోలేదు. మేము హంతకులు కాదని రుజువు చేసుకోవడానికే పారిపోయాం. అవునరా, ఆ రవిని చంపింది భైరవుడు. రే వాడు ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ 213లో ఉన్నాడు. అలాగా? మీరు బయట జీప్ దగ్గర ఉండండి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. మీరు ఇక్కడున్నారా? మీకోసమే వెతుకుతున్నాను. ఎందుకమ్మా ఇప్పటికి 2 సార్లు మోసం చేశావు, మళ్ళీ చేద్దామనా? మా అన్నయ్య రవి చనిపోవడానికి కారకులు మీరు. అన్నయ్య? అతనెవరు? అవును, రవీంద్ర తప్పితే కాదు, భైరవుడు. వాడు ఇప్పుడు ఈ హోటల్లోనే ఉన్నాడు. వాడిని పట్టుకోవడానికి మా అబ్బాయి విజయ్ వెళ్ళాడు. వాడు వచ్చేదాకా ఇక్కడ ఉండమన్నాడు, అందుకని ఇక్కడ ఉన్నాం. లాకప్లో రవిని ఎందుకు చంపావు? నాకేం తెలియదు. నువ్వు ఎవరినైతే లాకప్ లో చంపావో ఆ రవి చెల్లెలిరా నేను. నాకు ఏ ఆధారం లేకుండా చేశావు. నిన్ను సర్వనాశనం చేస్తాను. ఏమిటి నువ్వు చేస్తున్నది? మీరా? పదలండి. ఈ దుర్మార్గుని చంపి నా పగ తీర్చుకుంటాను. ఈ నీచుని చంపి విజయ్ ఏ సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నాడో ఆ సాక్ష్యాన్ని లేకుండా చేస్తావా? వాళ్ళిద్దరూ నిర్దోషులను నిరూపించాలంటే వీడు బ్రతుకుండాలి. లేరా? రాణి, రాణి, నా కోసం బాధపడకండి. ముందు ముందు వాళ్ళని పట్టుకోండి. రాణి.
మిస్టర్ విజయ్, భైరవుణ్ణి చంపానని నువ్వు నన్ను పట్టుకోవడానికి వచ్చావు, కానీ నీ తండ్రి, నీ బాబాయ్, పాపం నీ ప్రియురాలు నా చేతుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నావనుకో, ఓం నమ శివాయ, వీళ్ళంతా పెద్దల్లో కలిసిపోతారు. చూడు బాపినుడు, నీకు పోయే కాలం వచ్చింది కాబట్టే నీకు ఈ పాడు బుద్ధి పుట్టింది. చూడు కన్నా, నేను చాలా నీచ నికృష్టపు బుద్ధి గలవాణ్ణి. నాకు ఎవరు ఎదురు చెప్పినా, అడ్డు వచ్చినా ఎవ్వరిని బ్రతకనివ్వను. రేయ్, వీణ్ణి కూడా అందరితో కలిపి బాయిలర్లో పారేయండి. అందరూ ఒకేసారి పెద్దల్లో కలిసిపోతారు. వెల్ డన్ విజయ్. థ్యాంక్ యూ. 203 నమస్తే సార్. ఇతన్ని పట్టించేందుకు మీకు ప్రమోషన్స్ రికమెండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. మొత్తానికి ఖైదీలుగా ఉండి ప్రమోషన్స్ తో ఇన్స్పెక్టర్లు అయి భలే ఖైదీలు నిలిపించుకున్నారు. అస్సలు దొంగలు మేం కాదు సార్. మరి ఇంకెవరయ్యా? వాళ్ళిద్దరే సార్ దొంగతనంగా ప్రేమించుకుని మన డిపార్ట్మెంట్ కి పట్టుబడకుండా ఉన్నారు సార్. మరి ఇంకా ఆలస్యం దానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లింక్ పెట్టాయి.
అలాగే మరి కట్నం ఏమిస్తారో చెప్పండి. ఏమన్నాడు? మా వాడికి కట్నం ఏమిస్తారు అని అడుగుతున్నాడండి. కట్నమా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి నన్నే కట్నం అడుగుతారా మిమ్మల్ని?